నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఆదిలాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి నగేష్ తెలిపారు. దేశానికి మరోసారి మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థి నగేష్ తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ సెగ్మెంట్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఎవరైతే నాగేష్ గారు మనతో ఉన్నారు. ఇప్పటికే కూడా గోడెం నాగేష్ ఇప్పటికే కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసి కూడా ఏదైతే కార్యకర్తలతో కూడా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి కూడా ప్రత్యేక ప్రణాళికలతో కూడా గెలుపు విజయం దిశగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కాగజ్నగర్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరు కావడం జరిగింది. నిజంగా కూడా మనతో గోడెం నాగేష్ గారు నిజంగా కూడా ఎట్లా ఉంది పరిస్థితి, రానున్న ఇప్పుడు ముందు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తారో తెలుసుకుని చెప్పండి. ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తా ఉన్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? మేము ఎప్పుడైతే అభ్యర్థిత్వాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించిన తర్వాత మొదటి విడత అసెంబ్లీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి గత నెలలో మేము సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజేమో కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సిర్పూర్ నియోజకవర్గం సంబంధించినటువంటి అన్ని బూతుల యొక్క బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు దాదాపుగా అన్ని బూతుల నుంచి ఈరోజు రావడం జరిగింది. చాలా ఉత్సాహంగా గతంలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి అని చెప్పేసి అనుకున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నారు. గ్రామంలో గతంలో కూడా ఈసారికి గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం మోడీకి వేస్తామని చెప్పేసి ఓటర్లందరూ కూడా గత ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మరి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి ఈ సిర్పూర్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈరోజు గతంలో మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, పార్లమెంటరీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి గోడెం నగేష్ గారినే ఎక్కువ ఓట్లు ఇస్తాము, విజయానికి మా దోహదం చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. రైట్. ముందుగా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తారు, ముఖ్యంగా కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, నిజంగా కూడా బీజేపీ నాయకులు పార్టీ దేవుల పేరుతో కూడా ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతా ఉన్నారు, అభివృద్ధి చేసి ఓట్లు అడగాలని చెప్పి కామెంట్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఇప్పుడే పక్కనే మన మంచిర్యాల నుంచి రాజీవ్ రహదారి నుంచి రాజూర వరకు 4 లైన్లు మరి రోడ్ కంప్లీట్ అయిపోయింది, దాదాపుగా 2,500 కోట్లతోటి. అదే మాదిరిగా బెల్లంపల్లి నుంచి మళ్ళీ గడ్చిరోలికి వెళ్ళే నేషనల్ హైవే కన్వర్షన్ చేసుకున్నాం. అంటే అభివృద్ధి కార్యక్రమాలు సిఆర్ఎఫ్ ఫండ్స్తో పాటుగా గ్రామాల్లో మరి ఈరోజు శ్మశాన వాటికలు కావచ్చు, లేకపోతే ప్రకృతి వనాలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, సైడ్ రైళ్లు కావచ్చు, లేకపోతే జీపీ బిల్డింగ్లు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏం చెప్పింది? అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ 9 నాడు ఈ 6 గ్యారెంటీలన్నీ పూర్తి చేస్తాం. మళ్ళీ ఏం చెప్పారు? 100 రోజుల్లో పూర్తి చేస్తాం. ఎన్నికల సందర్భంలో ఏం చెప్పారు? ఇంకా 6 గ్యారెంటీలని మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి సాక్షాత్గా ఏదైతే ఇండియా కూటమికి ప్రధాని అని చెప్పేసి చెప్పుకుంటుంటే రాహులే చెప్పారు. మరి ఎన్ని సమావేశాలు అయిపోయినాయి? ఎందుకు మరి చట్టాన్ని తీసుకురావాలి? అంటే మోసం చేయడంలో, దగా చేయడంలో ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప. కాంగ్రెస్ పార్టీకి మోసం చేయడం అనేది విద్యతో పెట్టినటువంటి విద్య. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే చేయదలుచుకుందో అదే చెప్పడంతో పాటుగా చేసిన దాన్ని చెప్పడం తప్ప ఇతర వ్యవహారాలకి పోయే పార్టీ కాదు. మా మేనిఫెస్టోలో కూడా అలాంటి ఏమీ ఉచిత వాగ్దానాలు ఉండవు. అదే మాదిరిగా ప్రజల్ని భ్రమపెట్టే వాగ్దానాలు ఏవి ఉండవని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సిర్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తుకి ఓట్లేసి నన్ను ఆశీర్వదించమని చెప్పేసి కోరుతున్నా. కూడా ఈ సెగ్మెంట్లో అస్వా సెగ్మెంట్ సంబంధించి, ఆదిలాబాద్ సెగ్మెంట్ సంబంధించి కూడా గోండు ఓట్లే కీలకంగా మారే అవకాశం ఉన్నది. నిజంగా కూడా ఇప్పుడు మీతో ఉన్నటువంటి ప్రత్యర్థులు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవాళ్ళు. నిజంగా అది ఎట్లా ఉండబోద్ది? ఒకవేళ ఉంటే ఇట్లా మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారు? ఎవరు మీకు ప్రత్యర్థిగా ఉండేటువంటి అవకాశం ఉన్నది? సరే, ఆ ముగ్గురం కూడా ఒకే సామాజిక వర్గాన్ని వాళ్ళు ఉన్నాం. సరే, నా ప్రాంతానికి సంబంధించినటువంటి, నా వర్గానికి సంబంధించినటువంటి, నా బంధుత్వానికి సంబంధించినటువంటి, నా పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు నాకు పడతాయి. అదే మాదిరిగా గతంలో మంత్రిగా, శాసనసభ్యునిగా, అదే మాదిరిగా పార్లమెంట్ సభ్యునిగా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. నాకు ఇతర పార్టీలతో కూడా సంబంధాలు ఉన్నాయి అందరితోటి. కాబట్టి నేను అంటా ఉన్నాను, ఎందుకంటే నాకు ఎక్కువ పడతాయి. కానీ ఇక్కడ ఈ మ్యాటర్ కాదు. ఎందుకంటే 16.5 లక్షలలో, ఎందుకంటే సరే మెజార్టీ ఓట్లు ఉన్నాయి, కానీ ముగ్గురం కూడా ఒకే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి ఆ ప్రాంతమైనటువంటి ఓట్లు కాదు. లేకపోతే పార్టీ అనేది అందరు కోరుకుంటా ఉన్నారు. అంటే ఒక్క సామాజిక వర్గం కాదు, ప్రధాని మోడీ ఉండాలని చెప్పి ఒక్క సామాజిక వర్గం అంటలేదు.
ప్రతి ఒక్క సమాజం, ప్రతి ఒక్కరు కూడా ఏ తెగకు సంబంధించిన వాళ్ళైనా, ఆ దళితులు కావచ్చు, లేకపోతే గిరిజనులు కావచ్చు, ఏ సామాజిక వర్గమైనా ఈరోజు మోడీ గారు ప్రధాని ఉండాలని తప్ప లేకపోతే ఏదో సామాజిక వర్గం ఇటు పోతుంది అటు పోతుంది కాదు. కానీ ఇక్కడ ఒకటే, ఈరోజు పోటీ అనేది మాకు పోటీ లేదు. రెండో స్థానం కోసం అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండో స్థానం కోసం వాళ్ళు పోటీ పడాలి తప్ప మాకు భారతీయ జనతా పార్టీకి ఆదిలాబాద్ పార్లమెంట్లో పోటీ ఎవరు కారు. థ్యాంక్ యూ అన్న. రైట్గా ఇదైతే ఏదైతే బీజేపీ అభ్యర్థి గేడెం నాగేశ్వర్ తెలుపుతున్నటువంటి పరిస్థితి, ఏదైతే ఇప్పటికే కూడా దేశంలో అనేక రంగాలలో కూడా బీజేపీ ప్రభుత్వంలో కూడా అభివృద్ధి చెందుతా ఉందని చెప్తాను. ఇప్పటికే రాష్ట్రంలో కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కూడా అన్ని చర్యలు చేపట్టామని చెప్తాను. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కూడా ఏదైతే బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ సెగ్మెంట్ ప్రజలు గెలిపేయడానికి కూడా సిద్ధమైనది అయితే గేడెం నాగేష్ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, తరుణ్ కుమార్, రాజ్ న్యూస్, కాగజ్నగర్, కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా.